చేదు లేకుండా కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు ఈ వీడియో ద్వారా చూపిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. కాకరకాయ కారం కోసం కాకరకాయల్ని పై చెక్క అంతా తీసేసి, అలాగే చిన్న సైజు కాకరకాయలు అయితే అలాగనే వేసుకోవచ్చు. అటు లాస్ట్ ఇటు లాస్ట్ కట్ చేసి, కొంచెం పెద్దగా ఉంటే హాఫ్కి కట్ చేసుకోవాలి. ఇలా మజ్జిగలో కాకరకాయ ముక్కలు, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, అలాగే కొంచెం చింతపండు వేసి ప్రెషర్ కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అంతా తీసేసి ఈ ముక్కల్ని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మజ్జిగలో ఉడకబెట్టడం వల్ల ఇలా వస్తుంది కాబట్టి ఇదంతా క్లీన్ చేసుకొని ఇప్పుడు ఈ పీసెస్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. మజ్జిగ చిక్కగా చేసుకొని కొంచెమే పోసుకొని ఉడికించుకోవాలి. కాకరకాయని కొంచెం చింతపండు ఉండడం వల్ల ఇలా ఇదంతా క్లీన్ చేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఆయిల్ వేసుకోవాలి. తగినంత ఆయిల్, కొంచెం ఎక్కువ పడుతుంది. ఇది హాఫ్ కేజీ ముక్కలు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆల్రెడీ ఉడికిపోయాయి, కాకపోతే ఏంటంటే ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కొంచెం మరీ మెత్తగా లేకుండా ఉంటుంది. ఈ లోపల దీనిలోకి మసాలాని రెడీ చేసుకుందాం. మసాలా కోసం కొన్ని పుట్నాలు పట్టే, ఆనియన్, అలాగే ఒక వెల్లుల్లి పడుతుంది. వెల్లుల్లి పుల్లకి సరిపోయేంత కారం, కాకరకాయ ముక్కలు మజ్జిగలో ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు కొంచెం ఉప్పు, మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టినటువంటి ఈ వెల్లుల్లి ముద్ద మనం కాకరకాయలు ఫ్రై అయ్యాక వేసి కలుపుకోవాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ మాత్రం ఫ్రై చేసుకోవాలండి, ఉడకపెట్టినా కానీ. కొంచెం జీరా, కరివేపాకు, ఇంకా 5 మినిట్స్ మగ్గనిద్దామండి ఆయిల్లో. ఎక్కువసేపు తిప్పొద్దు, ఎందుకంటే ఆల్రెడీ మజ్జిగలో ఉడకబెట్టాం కాబట్టి చిరిగిపోతాయి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మజ్జిగలో ఉడికించుకోవడం వల్ల చింతపండుతో చేదు అనేది ఉండకుండా చాలా పుల్లగా, కారంగా, వెల్లుల్లితో చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.